హాయ్ గైస్! ఈరోజు స్పెషల్ వచ్చేసి టమాటో ఎగ్ కర్రీ. టమాటో ఎగ్ కర్రీ ఏం పెద్ద స్పెషల్ కాదు కానీ, నాకు కొంచెం కాంప్లికేటెడ్ టాస్క్ అనమాట. ఎందుకంటే అమ్మ ఇంట్లో లేదు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. సో, కిచెన్ రెస్పాన్సిబిలిటీ అంతా నాదే. రెసిపీలోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఆనియన్స్, చిల్లీ, టమాటోని ఫైన్‌గా చాప్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. కొత్తిమీర కూడా ఉంటే వేసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. టమాటో ఎగ్ కర్రీకి నాకు ఒక హిస్టరీ ఉంది. నేను పీజీలో ఉండేటప్పుడు ఫుడ్ నచ్చకపోతే టమాటో ఎగ్ కర్రీ వాజ్ మై గో టు కర్రీ. అప్పుడంటే ఒక్కదాన్నే కాబట్టి సింపుల్‌గా చేసేసుకొని తినేసేదాన్ని. కానీ ఇప్పుడు ఇంట్లో అందరికీ నచ్చేలా చేయాలి. కొంచెం కాంప్లికేట్ అయిందనమాట. వెయిట్ వెజిటబుల్స్‌ని కట్ చేసుకునే ముందే ఎగ్స్‌ని బాయిల్‌కి పెట్టేసుకొని అప్పుడు పని ఇంకా ఈజీ అవుతుంది. ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసి, తాలింపు గింజలు వేసి అవి ఫ్రై అయ్యాక ఆనియన్స్, చిల్లీని యాడ్ చేసుకొని చిటికెడంత పసుపు, కొంచెం ఉప్పు వేసి ఫ్రై చేయనియండి. ఈ గ్యాప్‌లో ఎగ్స్‌ని పీల్ చేసేసుకోండి. ఫస్ట్‌లో అయితే నాకు ఎగ్ బాయిల్ చేసేకే రాదు తెలుసా? మీరు కూడా ఇలానే అయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ఆ తర్వాత టమాటోస్ యాడ్ చేసుకొని అవి మగ్గి వాటర్ వచ్చాక దాంట్లో కారం, మీ కన్సిస్టెన్సీకి తగ్గ వాటర్ వేసేసుకొని ఆ తర్వాత ఎగ్స్‌ని యాడ్ చేసేసుకోండి. ఎగ్స్‌ని కదిలించకుండా ఒక 2 మినిట్స్ అలానే బాయిల్ చేసేసి లాస్ట్‌లో కొత్తిమీర వేసేసుకొని దించేసుకొని అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది. చాలా బావుంటుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.